మీ పేరు? నా పేరు యేసు అన్న. ఏం చేస్తుంటారు మీరు? నేను స్కూల్ బస్ డ్రైవర్ని ప్లస్ ఆటో ఉంది. ఆటో కూడా ఉందా? ఆటో సొంతదేనా? సొంతదేనన్న. ఆటోకి ఏమన్నా ఈ వాహనం మీద డబ్బులు పడ్డాయా? పడ్డాయి అన్న. వాహనం ఇస్తారు నాకు 4 సార్లు పడ్డాయి. అంటే నేను అప్పటికి ఆటో కొనుక్కోలేదు. రెండోసారి వేసేటప్పటికి ఆటో కొనుక్కున్నాను. 4 సార్లు ఆటో డబ్బులు పడ్డాయి నాకు. ఎంత ఇచ్చారు డబ్బులు? 10,000 ఇచ్చారన్న. 10,000 ఇచ్చారు. దేనికి ఆ 10,000 ఏమన్నా నీ ఆటోకి ఏమైనా ఉపయోగపడ్డాయా నీకు? నాకు ఉపయోగపడ్డా. నేను సొంత డబ్బులతో అది వరకు ఇన్సూరెన్స్ కానీ లేదా బ్రేక్ కానీ ఏమైనా చేయించుకునేవాడిని నా సొంత డబ్బులు పెట్టి. ఈ 10,000 వచ్చిన తర్వాత ఆ 10,000 నాకు ఇన్సూరెన్స్కి మరి ప్లస్ ఈ యొక్క బ్రేక్ చేసుకోవడానికి సరిపోతున్నాయి. తోలుకున్న డబ్బులు హ్యాపీగా నా కుటుంబాన్ని నేను గడుపుకోగలుగుతున్నాను. తోలుకునే మిగులుతున్నాయి. అవును సార్. మరి ఇప్పుడు ఏదైతే ఉంది, ఇప్పుడు మీకు డబ్బులు పడుతున్నాయి అంటున్నారు కదా, ఈ డబ్బులు పేరుకి వేస్తున్నారు ఆటో వాళ్ళకి, మళ్ళీ వెంటనే తర్వాత కేసుల రూపంలో లాగేస్తున్నారు మీ దగ్గర నుంచి డబ్బులు అన్నారు. అది ఎంతవరకు వాస్తవం? అన్నా ఇప్పుడు నువ్వు 1,00,000 డబ్బులు ఇచ్చావు అనుకో, నేను నీ కలిసి మాట్లాడతా. వాడు ఇంకో 1,00,000 ఇచ్చిన అనుకో, వాడి కలిసి మాట్లాడతా. కానీ అభిమానం ఎవరికి ఉంటుంది? నాకు డబ్బులు ఇచ్చిన వాడికి అంటావా? అది అన్నం పెట్టిన వాళ్ళకి? అన్నం పెట్టిన వాళ్ళకి నాకు అభిమానం ఉంటుంది. అట్నే గిట్టనోడు ఎన్నో మాట్లాడతాడు. గిట్టని మాటలో మనం పక్కన పెట్టుకోవాలిగా. ఇప్పుడు మంచి చేసేవని మంచిగా అనుకోవాలి. గత ప్రభుత్వంలో చేసింది ఏమీ లేదు. ఆయన ఏమన్నాడు చంద్రబాబు నాయుడు, నా ఫోటో మీ వెనక పెట్టుకోండి అని చెప్పాడు. ఏం చేశారని ఆయన ఫోటో పెట్టుకోవాలా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సరానికి 15,000 ఇస్తున్నారు కాబట్టి మేము ఫోటోలు పెట్టుకుంటా, బ్యానర్లు వేయించుకుంటా, అవసరమైతే ఆయన టాటోలు కూడా వేయించుకోమాట. ఇప్పుడు మీరు వాహనం మీద ఆటో నడుపుతుంది, ఆటో డబ్బులు పట్టి అన్నారు. అట్లా మీకు ఇంట్లో ఏదైనా మీ పిల్లలకి కానీ మీ ఇంట్లో ఏమైనా పథకాలు కూడా ఏమైనా వచ్చినాయా? మా అమ్మకి 18,000 డబ్బులు వస్తాయి. నాకు అమ్మఒడి వస్తుంది. మా అమ్మకి పెన్షన్ వచ్చింది. ఇంకేం కావాలన్నా? బతకడానికి ఇంక దిగులు లేదు. సోమరబోతులు అంటున్నారు. ఎవరు సోమరబోతులు అవుతారు? 15,000 ఇస్తే సోమరబోతులు అవుతారా? ఎలా అవుతారు? వాడికి చిన్నప్పటి నుంచే ఎవరు డబ్బులు ఇవ్వలేదు. చిన్నప్పటి నుంచే సోమరబోతు అవుతాడా? అవడు కదా. ఈ మధ్యలో వచ్చినాయి అని చెప్పి సోమరబోతు అని మాట్లాడుతున్నారు. మధ్యలో వస్తే ఎలా సోమరబోతులు అవుతారు? అంతకుముందు కష్టజీతంతో బతకలేదా? ఇవన్నీ వేస్ట్ మాట్లాడినా. ఏదైనా కానీ 2024లో జగన్మోహన్ రెడ్డి గారిని అత్యధికమైన మెజార్టీతో గెలిపించుకుంటారు. ఎందుకంటే ఆయన చేసే ప్రతి ఒక్క పథకాలు నెంబర్ 1 పథకాలు. ఆరోగ్యశ్రీ కానీ, వాహనమిత్ర కానీ, మరి అమ్మఒడి కానీ, చేయూత కానీ, మరి వృద్ధాప్య పెన్షన్లు కానీ చాలా ఆయన చేసేవి మంచి. దాన్ని కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఒక స్థాయిలో ఉంచుతారు. ఇది మాత్రం గ్యారెంటీ.